వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ బ్లౌజ్ కోసం నేను ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్. దీన్ని వచ్చేసి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయిన ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఆది బ్లౌజ్ని ఎక్కడ ముడతలు పడకుండా సాగదీయకుండా ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజు మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ క్రింద నుంచి అనమాట బ్యాక్ పార్ట్ ఎంత లూజ్ ఉంది మెజర్ చేయాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 17 ఇంచెస్ వచ్చింది. సో టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మెజర్ చేస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి బ్లౌజ్ క్రింద వరకు మెజర్ చేయాలి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన మార్క్ చేయడం కోసం డబుల్ ఫోల్డ్ వేసాం కదా క్లాత్ని, అది క్లోజ్ సైడ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి. ఓపెన్ సైడ్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్కి ఉండేలా పెట్టుకొని ఫోల్డింగ్ని చివరి ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఎడ్జెస్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత కింద బ్లౌజ్కి ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ కదా, 13.5 దగ్గర మార్క్ చేసి అండ్ అలాగే పైన షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టి 14 దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ పైన కూడా 2 లైన్స్ డ్రా చేస్తున్నాను. బ్లౌజ్ లెంత్ 13.5 కదా, అయితే నేను పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను స్టిచెస్ కోసం. ఇలా లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చేసి 17 ఇంచెస్ మెజర్ చేశాను కదా, సో 17లో 1/2 చూసుకోవాలి. 17లో 1/2 అంటే 8.5. సో 8.5 దగ్గర మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అనమాట, ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్క్ చేసి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. నార్మల్గా అయితే 34 ఇంచెస్ చెస్ట్ లూజ్కి 5.5 అయితే సరిపోతుంది షోల్డర్ విడ్త్. అయితే నేను ఆది బ్లౌజ్ని పెట్టి ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆది బ్లౌజ్ని సాగదీయకుండా నెక్ని సమానంగా పెట్టుకొని ఇటువైపు షోల్డర్ నుండి అటువైపు షోల్డర్కి ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. దీనికి 10 ఇంచెస్ వచ్చింది కదా, అయితే స్టిచెస్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేస్తే 11 ఇంచెస్. సో 11లో 1/2 5.5 అనమాట. ఇలా మెజర్ చేయడం తెలియకపోతే నార్మల్గా 34 లేదా 36 చెస్ట్ లూజ్ ఉంటే 5.5 షోల్డర్ విడ్త్ పెడితే సరిపోతుంది. ఇంకా తక్కువ 32 చెస్ట్ లూజ్ ఉంటే 5 పెట్టుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5.5 ఇంచెస్కి మార్క్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ చంక లూజ్కి ఈ మనం డ్రా చేసిన చంక రౌండ్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోవాలి. అయితే పైన వైపు స్టిచ్ కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేశాను కదా, ఆ లైన్ కాకుండా దాని కింద నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా చంక రౌండ్ మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేసుకుంటే మనం మార్క్ చేసిన చంక రౌండ్ ఆది బ్లౌజ్ చంక రౌండ్ సమానంగా రావాలన్నమాట. అలా వస్తే కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు నేను మెజర్ చేశాను కదా, అది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ మార్క్ చేస్తున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి నేను 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలా నెక్ విడ్త్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ ఎంత డీప్ కావాలి అనేది మార్క్ చేసుకోవాలి. సో నేను ఆది బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ కింద నుంచి ఎంత లెంత్ ఉందో మార్క్ చేసుకోవాలి. అయితే ఆ లెంత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట, పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది కదా, అందుకోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్క్ చేద్దాము.
పైన 2.5 అంగుళాలు పెట్టాను కదా నెక్ వెడల్పు. సో కింద కూడా 2.5 అంగుళాలకి మార్క్ చేసి ఒక బాక్స్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ 34 ఇంచెస్ కాబట్టి 2.5 లేదా 2.25 అంగుళాలు మాత్రమే పెట్టాలండి నెక్ వెడల్పు. అంతకన్నా ఎక్కువ పెట్టేస్తే షోల్డర్స్ జారిపోతాయి. అందుకోసం నేను 2.5 అంగుళాలు పెట్టాను. ఇప్పుడు కార్నర్ నుంచి నెక్ మార్క్ చేసుకోవాలండి. నెక్ రౌండ్ ఎక్కువగా కావాలి అనుకుంటే కార్నర్ నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ తక్కువగా కావాలి అనుకుంటే కార్నర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్ రౌండ్ మార్క్ చేసుకుంటే రౌండ్ తక్కువగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా నెక్ మార్క్ చేసుకోవాలి. కింద ఎంత రౌండ్ పెట్టుకున్నా కూడా పైన 2.5 లేదా 2.25 అంగుళాలు పెట్టుకుంటే నెక్ అనేది షోల్డర్స్ జారిపోకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ 34 సైజు బ్లౌజ్కి అండి. 36 సైజ్ బ్లౌజ్కి కూడా ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. అంటే షోల్డర్ వెడల్పు, ఆర్మ్ హోల్ డౌను, నెక్ అనేవి 36 బ్లౌజ్కి కూడా ఇవి సరిపోతాయి. ఇంకా బ్లౌజ్ సైజ్ పెరిగే కొద్దీ ఈ మెజర్మెంట్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్కి అండ్ అలాగే సైడ్ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా బ్లౌజ్ పీస్కి, మరోవైపు హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ వేసింది కదా, దీన్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి చివరి వైపు ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఎడ్జెస్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి ఫోల్డింగ్ పెట్టి అంటే హెమ్మింగ్ చేస్తాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్కి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ మెజర్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని నేను హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మెజర్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉందండి. అయితే నేను ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టాను పైన స్టిచ్ కోసం. 1/2 ఇంచ్ యాడ్ చేసి 5కి మార్క్ చేస్తున్నాను. సేమ్ అలానే ఓపెన్ సైడ్స్ ఉన్న వైపు కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్స్ వచ్చిన వైపు పైనుంచి 3 ఇంచెస్కి డౌన్కి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ చివర లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి హ్యాండ్ చివర లూజ్ వచ్చేసి ఒకవైపు 5.5 ఇంచెస్ ఉంది. సో నేను 5.5కి హ్యాండ్ చివర మార్క్ చేస్తున్నాను. ఇలా 5.5కి మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో లైన్కి 5.5కి 1 ఇంచ్ యాడ్ చేసి 6.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్కి మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఈ 6.5కి మార్క్ చేశాను కదా, ఆ మార్కింగ్ వరకు నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ చివరి లూజ్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ వరకు ఒక లైన్ అండ్ అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని ఖర్చు కోసం వాటిని ఒక లైన్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నప్పుడు సైడ్ చిన్న పీస్ తక్కువ వచ్చింది కదా, క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది. ఇది చిన్న పీసే కాబట్టి పర్వాలేదు, కొంచెం ఎక్కువ క్లాత్ తక్కువ వస్తే అక్కడ పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని కట్ చేసుకొని మిడిల్లో అండ్ అలాగే సైడ్ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఓపెన్ చేసి ఒకవైపు లోతు కట్ చేసుకోవాలి. అయితే లోతు నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా అయితే బిగినర్స్కి కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇలా ఒకవైపు బ్యాక్ పార్ట్ ఇంకొక వైపు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిడిల్లో క్లాత్ ఉంది కదా, దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ముందు బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ వరకు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పైన క్రాస్గా ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి. అంటే మనం చూసుకోవాలి క్లాత్ అన్ని వైపులు కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా నెక్ వచ్చిన వైపు అనమాట స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే సైడ్ కూడా
ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ లానే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్ ఏ విధంగా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకొని షోల్డర్ని కూడా సేమ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కింద వైపు 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసాం కదా క్లాత్ని, ఆ ఫోల్డింగ్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్కి ఉక్సుల్ బెల్ట్ వస్తుంది కదా, అటువైపు మాత్రమే మనం ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్ కోసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి అక్కడి నుంచి ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు ఉందో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో షోల్డర్ దగ్గరికి ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల్ బెల్ట్ కాజాల బెల్ట్ వస్తుంది కదా, బెల్ట్ దగ్గర లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ క్రిందకి మార్క్ చేసుకోవాలి స్టిచ్ కోసం. అక్కడి నుంచి ఉక్సుల్ బెల్ట్ వైపు 4వ ఉక్స్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా 4వ ఉక్స్ వరకు మార్క్ చేసుకుంటే మనకి అది స్టిచెస్ అన్నీ కలిపి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ అలాగే సైడ్ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ డ్రా చేసిన లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర మిడిల్కి ఫోల్డ్ చేసి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉంచాలి స్టిచ్కి. అండ్ అలాగే కింద వచ్చేసి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ వరకు ఎంతవరకు వచ్చిందో లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మార్క్ చేయాలి. బ్లౌజ్ని సాగ తీయకూడదు. అండ్ అలాగే లూజ్గా కూడా ఉండకుండా సమానంగా పెట్టుకొని లెంత్ మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ కరెక్ట్గా మార్క్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో ఈ లెంత్ని కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకొని మిడిల్ నుంచి సైడ్ వరకు ఈ 3 మార్కింగ్స్ని కలిపేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ లోపలికి డ్రా చేసుకోవడం వల్ల బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ముడతలు లూజు అలా రాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్క్ చేస్తాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైన డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మిడిల్ నుంచి 2.5 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. 2.5 ఇంచెస్ లెంత్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ ఏంటంటే డాట్ వెడల్పు అనమాట. మెయిన్ డాట్ వస్తుంది కదా, ఆ డాట్ వెడల్పు ఈ 2.5 ఇంచెస్. సో ఈ 2 మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే డాట్ మెజర్మెంట్స్ 34 సైజ్ బ్లౌజ్కి అయితే ఎవరికైనా కరెక్ట్గానే సరిపోతాయండి. ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే మెయిన్ డాట్ వెడల్పు 3 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ లెంత్ ఉండింది కదా, ఆ లెంత్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసి సెంటర్లో కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ డాట్కి కట్స్ పెట్టాం కదా, ఆ 2 కట్స్ని కలిపేసి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కూడా మిడిల్కే ఫోల్డ్ అవ్వాలన్నమాట. అంటే షోల్డర్కి స్ట్రైట్గా మిడిల్లో వస్తుంది ఈ మెయిన్ డాట్. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసి లైన్ డ్రా చేస్తున్నాను. ఫ్రంట్ కొంచెం షార్ప్గా కావాలి అంటే 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఈ మెయిన్ డాట్ లెంత్ని. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే 2.5 ఇంచెసే పెట్టానండి.
అది లైట్గా ఉందని కొంచెం డార్క్గా డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత కట్స్ పెట్టాం కదా మెయిన్ డాట్ కోసం, ఆ కట్స్ దగ్గరికి ఆ పాయింట్ని ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా. ఇలా మెయిన్ డాట్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా టూ డాట్స్ కూడా డ్రా చేసుకోవాలి. అయితే ప్రతి డాట్కి మధ్య గ్యాప్ 1.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టేసి ఫ్రంట్ డాట్ని మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టేసి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్కి స్ట్రైట్గా అనమాట, స్ట్రైట్గా వచ్చేలా చూసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర నుంచి వచ్చే డాట్ని మెయిన్ డాట్కి స్ట్రైట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ మార్క్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు అయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్లో 4వ వంతు అయితే సరిపోతుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, సో 34ని 4తో డివైడ్ చేస్తే 8.5 పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా, సో మనం ఎక్స్ట్రా ఏం పెట్టవసరం లేదు. ఇలా 8.5 పెడితే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని ఒకవైపు లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టాలి, మరోవైపు లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాలి. 3.5 పెట్టిన లెంత్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వస్తుంది, 3 ఇంచెస్ పెట్టింది సైడ్కి వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. సో నేను షేప్ బెల్ట్ని కట్ చేసేసాను. ఈ విధంగా ఇలా షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్ని బ్యాక్ పార్ట్కి కింద వైపు ఫోల్డింగ్ పెడతాం కదా హెమ్మింగ్ చేయడం కోసం, ఆ ఫోల్డింగ్కి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పీస్ని. ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని బ్యాక్ పార్ట్ లూజ్కి సరిపడగా కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి కింద వైపు ఫోల్డింగ్కి క్లాత్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్కి స్టిచ్ చేయడం కోసం అన్నమాట. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా. నెక్ రౌండ్కి ఎన్ని పీసెస్ అయితే సరిపోతాయో అన్ని కట్ చేసుకోవాలి. సో ఇలా క్రాస్గా పీసెస్ని కట్ చేసిన తర్వాత నెక్ రౌండ్ కట్ చేస్తాం కదా, అందులో పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ని ఉక్సులు కాజాలు బెల్ట్ కోసం కట్ చేస్తాము. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఉక్సులు బెల్ట్ కోసం 1.5 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అలా పీస్ని కట్ చేసుకోవాలి. అండ్ అలాగే కాజాల బెల్ట్ కోసం 2 ఇంచెస్ పీస్ అయితే సరిపోతుంది. సో 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కావాల్సిన పార్ట్స్ అన్నీ కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తానండి. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూడండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.